అధ్యక్ష ఒక్కో రైతుకు మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, మేము మీరు ఆపెట్టిపోయినారు మేము ఇచ్చినామన్నారు. వారు చెప్పింది అధ్యక్ష గుర్తు చేస్తా ఉన్న వారికి ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఆనాడు రైతు బంధు మా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ 11 సీజన్లు ఇచ్చినాం అధ్యక్ష. 12వ సీజన్ ఇవ్వకపోతే మా ఎలక్షన్ కోడ్ వచ్చింది ఆగింది. మరి మీరేమన్నారు అధ్యక్ష? డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే 5,000, డిసెంబర్ 3 తర్వాత తీసుకుంటే 7,500. ఇప్పుడు మీరు చెక్కిన లెక్క ప్రకారం ఇచ్చినారా అధ్యక్ష? 7,500 ఇచ్చారా? మంత్రి గారు చెప్పాలా? ఇవ్వలేదు అధ్యక్ష. అధ్యక్ష మార్పు 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 అని ఉదరగొట్టారు అధ్యక్ష. మార్పు అంటే ఏందో అనుకున్నాం అధ్యక్ష. పేరు మార్చి రైతు బంధు పేరు మార్చి రైతు భరోసాను పెట్టి పైసలు మాత్రం గవే. 5,000 7,500 అయితే అనుకున్న రైతులు 7,500 మాత్రం కాలే. అందుకే నేను అంటా ఉన్నా అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు బాకీ పడ్డది. ఒక్కొక్క రైతుకు మీరు పడ్డ బాకీ ఈ రోజు వరకు పోయిన యాసంగికి మీరు రైతు భరోసా అన్నారు, పేరు మార్చారు, కానీ 2,500 రూపాయలు అదనంగా మీరు ఎకరానికి ఇవ్వలేదు. నిన్న వానాకాలం మొత్తం ఎగ్గొట్టిను, రైతు బంధు ఎగ్గొట్టిను. మీరు 7,500 ఇయ్యాల్సి ఉండే ఎకరానికి మీరు ఇయ్యలేదు, మొత్తం ఎగ్గొట్టినరు. ఇప్పుడు యాసంగి 7,500. ఒక ఎకరానికి ఈ రాష్ట్రంలో రైతుకు ఇవాళ మీరు బాకీ పడ్డారు. ఆ బాకీ 17,500 రూపాయలు. మీరు తిరిగి ఎప్పుడు విధి విధానాలు సబ్ కమిటీ ఎన్ని చేసినా ఈ 17,500 రూపాయలు ఖచ్చితంగా మీరు రైతుకు బాకీ పడ్డారు, ఇయ్యాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అధ్యక్ష 2 విడతలు రైతు భరోసాతో పాటు ఒక విడత 5,000 ఇచ్చి ఎగ్గొట్టిన 2,500 కలిపితే ఇప్పుడు నేను చెప్పిన లెక్క 17,500 అధ్యక్ష. మొత్తం 70 లక్షల రైతుల లెక్క తీసుకుంటే మీరు రైతులకు పడ్డ బాకీ ఎంత అంటే 26,775 కోట్లు ఖచ్చితంగా కట్టియాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష మరొక వైపు రుణమాఫీ గురించి అధ్యక్ష చాలా చెప్పారు అధ్యక్ష. రైతులు కూడా చాలా పాపం ఎదురు చూస్తూ ఉన్నారు. రైతులు ఇప్పటిదాకా మా సోదరుడు పెద్దపల్లి ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు అధ్యక్ష, రుణమాఫీ అయిపోయింది, మొత్తం జరిగిపోయింది. అధ్యక్ష వాస్తవం ఏంది అధ్యక్ష? రుణమాఫీ వీరు ఎన్నికల సమయంలో ఏం చెప్పారు అధ్యక్ష? ఇప్పటిదాకా రుణాలు తెచ్చుకోవాలని ఉంటే కూడా అర్జెంటుగా ఓన్రి తెచ్చుకోమన్నారు అధ్యక్ష. తెచ్చుకోమంటే డిసెంబర్ 9 నాడు సంతకం పెడతాం, 2 లక్షల రుణాలు తెచ్చుకొని మేము మొదటి సంతకమే దాని మీద పెడతామని చెప్పి 2023 డిసెంబర్ 9 మొదటి సంతకం అన్నారు. ఏకకాలంలో రుణమాఫీ అన్నారు, ఒకటే పెన్ స్ట్రోక్ తో చేసేస్తా అన్నారు. కానీ అధ్యక్ష జరిగింది ఏంది అధ్యక్ష? ఈరోజు ఈ రాష్ట్రంలో ఎస్ఎల్బిసి వీరు ప్రభుత్వం రాగానే డిసెంబర్ 7 ఎస్ఎల్బిసి పెట్టారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెడితే అధ్యక్ష అందులో బ్యాంకర్స్ చెప్పినారు మొత్తం 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలి అంటే 49,500 కోట్లు కావాలని చెప్పినారు. మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పినారు, బయట ఎక్కడో మాట్లాడుతూ మైక్లో చెప్పారు, ఆ రికార్డు కూడా ఉంది, కావాలంటే ప్లే చేయమంటే చేస్తా అధ్యక్ష మీరు అనుమతిస్తే. ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏముంది ఆయనలా, మేము ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కట్టేస్తాం ఏమున్నది అన్నారు. మరి సంవత్సరం అయిపోయింది, 40,000 కోట్లు పత్తా లేదు అధ్యక్ష. మరి కడుపు కట్టుకున్నారా కట్టుకోలేదా ఇంకేం చేసినారో మాకు తెలియదు అధ్యక్ష, వారు చెప్పాలి. అదేవిధంగా అధ్యక్ష 40,000 కోట్లు అన్నారు ముఖ్యమంత్రి గారు, ఎస్ఎల్బిసి 49,500 అన్నది, ముఖ్యమంత్రి గారు 40,000 అన్నారు. మళ్ళా వెంటనే కేబినెట్ కాడికి వచ్చే వరకు 31,000 కోట్లు అయింది. మరి ఎట్లా మాయమైతే అధ్యక్ష లెక్కలు? 49,000కి వెళ్ళి 40 అయింది, 40కి వెళ్ళి కేబినెట్కి వచ్చే వరకు 31,000 కోట్లు అయింది, బడ్జెట్కి వచ్చే వరకు 26,000 కోట్లు. మళ్ళీ ఇవాళ మొన్న పాలమూరులో విజయోత్సవం జరిపినప్పుడు మొత్తం జరిగింది 19,000 కోట్లు అని చెప్తున్నారు అధ్యక్ష. నేను సవాల్ చేస్తా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఏ ఊరికైనా పోదాం రాష్ట్రంలో, కొండారెడ్డి పల్లికి పోదామా, కొడంగల్కి పోదామా, సిరిసిల్లకు పోదామా, ఏ ఊరు వాళ్ళ ఇష్టం, పాలేరు పోదామా, ఎక్కడ పోదామా వాళ్ళ ఇష్టం. ఖచ్చితంగా ఏ ఒక్క ఊర్లోనైనా 100% రుణమాఫీ జరిగిందని రైతులు చెప్తే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా వెంటనే మీకు ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటారు అధ్యక్ష, ఏ ఒక్క ఊర్లో అయినా సరే. అధ్యక్ష ఈ రకమైన బుకాయింపు, ఈ రకమైన మోసం మంచిది కాదు అధ్యక్ష. పావులా కూడా జరగలే అధ్యక్ష రైతు రుణమాఫీ. 49,500 కోట్లు అని చెప్పి ఇప్పటి వరకు 12,000 కోట్లు కూడా చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక మాట అన్నారు అధ్యక్ష ఆ రోజు ముఖ్యమంత్రి గారు, రైతు బంధు ఎందుకు అయిపోతుందా, మేమేమన్నా దివానగాళ్ళమా అవులగాళ్ళమా అని మాట్లాడింది అధ్యక్ష. మరి ఇలా వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన వాళ్ళని ఏమనాలి అధ్యక్ష? వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన వాళ్ళని ఏమనాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారి మాటల్లో? అందుకే అంటా ఉన్నాం, ఒక పంట కాదు 3 పంటలకు ఇయ్యాలని డిమాండ్ చేసిండ్రు. ఆ 3 పంటలకు ఇయ్యాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ నిన్న భూభారతి చట్టం తెచ్చిండ్రు అధ్యక్ష, అందులో అనుభవదారుడు కాలం పెట్టింది. నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరే చెప్పారు రైతులకే కాదు కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పారు. ఎస్ సార్, కన్క్లూడ్ చేయండి, ఎందుకంటే నేను వేరేమైనా మాట్లాడుతున్నా సార్, సబ్జెక్టే మాట్లాడుతున్నా, రైతు భరోసా మీద మాట్లాడుతున్నా అధ్యక్ష. అనుభవదారుడి కాలం పెట్టారు, జమాబంద్ అని రాసినారు. మరి అనుభవదారుడి కాలం పెడితే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, చెప్పండి దయచేసి, అనుభవదారుడి కాలం పెట్టారు. ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు చెప్పినారు కౌలు రైతుకి ఇస్తాం,
రైతు కూడా ఇస్తాం, భూ యజమాని కూడా ఇస్తామని చెప్పినారు. ఇవాళ ప్రభుత్వం స్పష్టం చేయాలి. రైతుకు ఇస్తామని చెప్పిండ్రు, కౌలు రైతుకి ఇస్తామని చెప్పిండ్రు, రైతు కూలీలకు ఇస్తామని చెప్పిండ్రు. తప్పకుండా ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. ఇంకా చెప్పాలంటే అధ్యక్ష, ఈనాడు పేపర్లో ఫ్రంట్ పేజ్ ప్రకటన ఉంది, నాకు చూపెట్టమంటే చూపెడతా. మొదటి 100 రోజుల్లోనే ఇస్తాం అని కూడా చెప్పిండ్రు అధ్యక్ష. మాట నిలబెట్టుకోలేదు. ఎన్నికల ప్రచారంలోనేమో అందరికీ అన్ని, ఇప్పుడు మాత్రం కొందరికే కొన్ని అని కోతలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అన్నిటికీ మించి అధ్యక్ష, బడ్జెట్లోనే వీళ్ళ చిత్తశుద్ధి బయటపడ్డది. మంత్రి గారేమో మేము నిర్ణయం తీసుకోలేదు అంటున్నారు రైతు భరోసా మీద, కానీ బడ్జెట్లోనే వీళ్ళ చిత్తశుద్ధి బయటపడ్డది అధ్యక్ష. ఏం చెప్పారు బడ్జెట్లో? రైతు భరోసాకి కేవలం కేటాయించింది 15,000 కోట్లు. మీకు నిజంగానే పెంచాలన్న ఆలోచన ఉన్న మాట వాస్తవం అయితే, 100 రోజుల్లో రైతు భరోసా పెంచుతామని చెప్పిన మాట వాస్తవం అయితే, మీరు ఎందుకు 15,000 కోట్లే కేటాయించారు? ఎందుకు మీరు 23,000 కోట్లు ఏదైతే 7,500 రూపాయలు కావాలో ఎకరానికి ఎందుకు కేటాయించలేదు? 70 లక్షల మంది రైతన్నలకు మీరు 15,000 కాకుండా మరి 15,000 ఇవ్వాలి అంటే 23,000 కోట్ల రూపాయలు కావాలి. అది మీరు పెట్టలేదు అంటేనే మీ చిత్తశుద్ధి అర్థమైతా ఉన్నది. కోతలకు సిద్ధపడ్డ తర్వాతనే ఉపసంఘం వేసినారు, మంత్రివర్గ ఉపసంఘం. ఇవాళ మీరు టైం పాస్ చేస్తా ఉన్నారు, ఖచ్చితంగా చెప్తా ఉన్నా. కాలక్షేపం చేస్తున్నారు, మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి ఇయ్యదలుచుకోలేదు. మీరు వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టినట్టే భవిష్యత్తులో కూడా రైతు బంధు ఎగ్గొట్టే చక్కర్లో మీరు ఉన్నారు. అందుకే ఇవాళ రైతులు నమ్మతలేరు. రైతును అనుమానించే ప్రయత్నం చేస్తా ఉన్నారు, అవమానించే ప్రయత్నం చేస్తున్నారు. పెద్దోళ్ళకి ఇస్తున్నారు, దుర్వినియోగం అయిపోయింది అని కావాలని ఆంక్షలు పెడతాం, అగ్ని పరీక్షలు పెడతామని చెప్పి నిందలు వేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష, మరి మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఎందుకు చెప్పలేదు అధ్యక్ష ఇవన్నీ? ఆ రోజేమో అందరికీ అన్ని, ఇప్పుడేమో కొందరికే కొన్ని కోతలు పెడతామని అప్పుడు ఎందుకు చెప్పలేదు అధ్యక్ష? అందుకే అధ్యక్ష, ఐటీ గట్టేటోళ్లకు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో అధ్యక్ష పాన్ కార్డులు ఎన్ని ఉన్నాయో తెలుసా అధ్యక్ష? ఈ రాష్ట్రంలో 1 కోటి పైచిలకు పాన్ కార్డులు ఉన్నాయి. మరి రేపటి రోజున పాన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కట్ చేస్తామంటే, ఐటీ గట్టేటోళ్ళకి కట్ చేస్తామంటే ఎట్లా కుదురుతుంది అధ్యక్ష? అధ్యక్ష, లీకులు ఇచ్చి రాయిస్తున్నారు. గుట్టలకు పుట్టలకు రైతు బంధు అని కట్టుకథనాలు రాయిస్తా ఉన్నారు. ఉపసంఘం నివేదికలో 1.25 లక్ష కొరీలు పెడతా ఉన్నారు. రైతు బంధు పథకం ఉసురు తీయబోతున్నారు, ఉరేయబోతున్నారు అనేది మా అనుమానం. ఉపసంఘం నివేదికను ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల ముందు పెట్టాలి, శాసనసభ ముందు పెట్టాలి. అధ్యక్ష, నేను ఒకటి అడుగుతున్నా అధ్యక్ష, ప్రభుత్వ ఉద్యోగులకు ఐటీ చెల్లింపుదారులకు రైతు భరోసా కట్ చేస్తారా? మంత్రి గారు చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగులకు భూమికున్న బంధాన్ని తెంపేస్తారా? వాళ్ళు రైతు బిడ్డలు కాదా? వాళ్ళు భూమిపుత్రులు కాదా? రైతు బిడ్డ ఉద్యోగి అయితే వారికి కటింగ్ పెడతారా? తప్పకుండా చెప్పాలి. తరతరాలుగా సాగుతున్న భూమిని సాగు చేస్తున్న వ్యవసాయాన్ని మరి వ్యాపారంగా చూస్తారా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈ రోజుల్లో ఉన్న రుణ వ్యవస్థ ప్రకారం, అర్హతల ప్రకారం గ్రామాల్లో కూడా ఐటీ చెల్లింపులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, పాన్ కార్డులు ఉన్న వాళ్ళు ఉన్నారు, రైతన్నలకు కూడా పాన్ కార్డులు ఉన్నాయి. పాన్ కార్డు ప్రాతిపదికగా తీసుకుంటే వాళ్ళందరికీ కూడా రైతు బంధు కట్టే ప్రమాదం ఉందని వారు భయపడుతూ ఉన్నారు. ఖజానాలో సొమ్మంతా కర్షకుడే మింగేసినట్టు గోరంతలు కొండంతలు చేసి ప్రాపగాండ చేస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు అధ్యక్ష. ఒక పక్కనేమో దేశంలో ఈ బీజేపీ అధ్యక్ష, దేశంలో 14.5 లక్షల కోట్ల పెద్ద బడా వ్యాపారవేత్తల అధ్యక్ష, వాళ్ళేమో మొత్తం సొమ్ములు ఎగవేసి బ్యాంకులను లూటీ చేసి పారిపోతారు అధ్యక్ష. వాళ్ళని పట్టుకునేటోడు లేడు, అడిగేటోడు లేడు. కానీ రైతు కాడికి వచ్చే వరకు రైతులు మొత్తం ఖజానా మింగేసినట్టు, వాళ్ళ వల్లనే ఖజానా దివాలా తీసినట్టు ఇలా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అప్పులు ఎగ్గొట్టి బ్యాంకుల నిండా ముంచేస్తుంటే వసూలు చేసే ధైర్యం లేని ప్రభుత్వాలు.